సార్ సుప్రీంకోర్టు 497 సెక్షన్ని ఎందుకు కొట్టేసింది? 497 సెక్షన్ ఏంటంటే అడల్టరీ అంటే ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకొక మ్యారీడ్ అయిన వాళ్ళతో లేదా అన్మ్యారీడ్ వాళ్ళతో సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్ని అడల్టరీ అంటాం. అంటే అక్రమ సంబంధం అడల్టరీ అంటే. సరే, ఎందుకు కొట్టేసింది? సుప్రీంకోర్టుకు తెలియదా అంటే సుప్రీంకోర్టుకు తెలుసు. కానీ సుప్రీంకోర్టు ఏ సెక్షన్ అయితే అన్కాన్స్టిట్యూషనలో రాజ్యాంగ విరుద్ధమో ఆ విషయాల్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. అందులో భాగమే 497 కొట్టేసింది. ఇక్కడ 497 కొట్టేసినప్పుడు కొన్ని మహిళా సంఘాలు పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు. అసలు ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో రాద్ధాంతం చెయ్యండి, చట్టాల కోసం పోరాడండి, తప్పులేదు. కానీ 497 అసలు ఏం చెప్తుంది? వివాహ బంధాన్ని కించపరచట్లేదు. 497 ఏం చెప్తుంది? ఒక మ్యారేజ్ అయిన మహిళ ఇంకొక మ్యారేజ్ అయిన పురుషుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వేరు వాళ్ళిద్దరు సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ పురుషుని మీదనే కేసు ఫైల్ చేస్తారు, మహిళ మీద కేసు ఫైల్ చేయరు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది మళ్ళీ. ఒక మ్యారేడ్ అయిన ఒక పురుషుడు ఎవరైతే ఉన్నారో తన భార్య తన ఆస్తి అంట. ఆ భార్య అతని ఇష్టపూర్వకం ఎవరి దగ్గరికి పంపించచ్చంట. ఇది అన్కాన్స్టిట్యూషన్లా కాదా? కాబట్టి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి 497 ఏంటంటే పురుషుల యొక్క ఆస్తి స్త్రీలకు ఎటువంటి హక్కులు లేవు. ఒక తప్పు చేసినప్పుడు పురుషులు ఇద్దరు తప్పే కదా, కానీ స్త్రీ తప్పు లేదు. ఇంకొకటి, తన భార్య తప్పు చేసినంత మాత్రాన హస్బెండ్ భార్య మీద కేసు పెట్టలేడు. హస్బెండ్ తప్పు చేస్తే భార్య హస్బెండ్ మీద కేసు పెట్టచ్చు. ఇది అన్కాన్స్టిట్యూషన్లే కదా. ఇద్దరు సమానమైనప్పుడు ఇద్దరి మీద కేసు పెట్టాలి. ఇంకొకటి, ఇక్కడ వైఫ్ వచ్చేసి ఆస్తి కాదు, తను ఒక భారతీయ పౌరురాలే కదా, తనకు హక్కులు ఉంటాయి కదా. తన వస్తువు ఎందుకైతే తన భారతీయ పౌరురాలు కాబట్టి తనకు హక్కులు ఉంటాయి. తనకి ఇష్టాలు ఉండవా? హస్బెండ్ ఎవరి వాళ్ళ దగ్గర పోవాలా? అది తప్పు కదా. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ విషయం తెలియక మన సోదరి మనం చాలామంది రోడ్డెక్కి అరుస్తూ ఉంటారు. కాదు, సుప్రీంకోర్టు చెప్పింది అది. కాబట్టి హస్బెండ్ని లేదా వైఫ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ పార్ట్నర్ మీద ఉంటుంది. అంతే తప్ప కోర్టు మీద ఎందుకు ఉంటుంది? కోర్టు సంసారం చేపేదిగా, పోలీసు వాళ్ళు స్టిక్ పట్టుకొని సంసారం చేపేదిగా. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.